హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం యాక్చువల్లీ టీఎస్ ఈసెట్కి సంబంధించిన ర్యాంక్స్ వచ్చాయి కదా, చాలామందికి ఆల్రెడీ మంచి ర్యాంక్స్ వచ్చాయి ఉండింటాయి. సో వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి మరి ఏ కాలేజీలో వస్తుంది ఏంటనేది వాళ్ళకి అప్రాక్సిమేట్గా కనీసం ఒక ప్రిడిక్షన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్, అలాగే వాళ్ళకి వచ్చిన కాలేజ్ అలాట్మెంట్స్ అవన్నీ కూడా నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో వాటి ద్వారా మీకు ఒక గైడియా, ఓకే, ఒక గైడ్ లేదా ఒక ఐడియా కోసము మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఏ కాలేజీలో వస్తుందో మీరు జస్ట్ ఒక అప్రాక్సిమేషన్ అన్నా మీరు ఫిక్స్ అవ్వచ్చు. సో అందుకని మనం ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసా, ఒక 10-15 మెంబర్స్. సో దాంట్లో మీరు చూసుకుంటే మీకు వచ్చిన ర్యాంకుని బట్టి మీకు ఏ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఆల్రెడీ ఇప్పుడు చాలా కాలేజెస్ అంటే టాప్ 50 కాలేజెస్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కానీ, సెకండ్ ఇయర్ అడ్మిషన్ కానీ, ఇక మొత్తానికైతే ర్యాంక్స్ ఒక 50 కాలేజెస్, టాప్ 50 కాలేజెస్ సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. తమ్నైల్ కూడా మీకు చూస్తే తెలిసిపోతుంది. సో అది చూసుకొని మీరు మరి ఆ కాలేజీలో వస్తుందా లేదా అనేది కూడా మీకు ఒక ఐడియా కోసం ఇది పనికొస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇది అలాట్మెంట్ ఆర్డర్ అన్నట్టు. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో చూస్తే సో ఈమె వచ్చి బీసీబీ, ఈమె అమ్మాయి. సో ఈమెకి 543 ర్యాంకు, బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఆమెకి ఏ కాలేజీలో వచ్చిందంటే నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, షేక్పేట్, టాప్ కాలేజే. ఈ కాలేజీలో వచ్చేసింది. ఇక్కడ ఎగ్జామ్ మన కోర్స్ ఫీ వచ్చి 1 lakh ఉంది. స్టిల్ మనకి మనకి ఈ కాలేజీలో ఆమెకి సీట్ వచ్చింది. బట్ ఆమె ఎగ్జామ్ మొత్తం ఫీజు అయితే పే చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ డిప్లొమాలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది 1500 బిలో ఉండాలి. మనకి 2191 వచ్చింది కాబట్టి తను ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. కానీ టాప్ కాలేజీలోనే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ తనకి టోటల్గా 543 ర్యాంక్ వచ్చింది. అంటే మీరు ఒక అప్రాక్సిమేషన్ తెచ్చుకోవచ్చు. మనకి 543 ర్యాంక్ అంటే 500, 600, 550 బిలో ఉన్న వాళ్ళందరూ కూడా జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్రిడిక్షన్. దాని తర్వాత ఇంకొక అలాట్మెంట్ ఆర్డర్ ఉంది. సో అలాట్మెంట్ ఆర్డర్ వచ్చి ఇక్కడ తనకి బ్రాంచ్ ర్యాంక్ వచ్చి 184 వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1546 వచ్చింది. సో ఈమెకి ఇప్పుడు టోటల్గా ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ అదే కోర్స్ ఫీజు 35,100 ఉంది. ఈమెకి జేఎన్టీయూ మంతని వచ్చింది. జేఎన్టీయూ మంతని పెద్దపల్లి డిస్టిక్లో ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం నేను చూపిస్తున్నాను. సో వీళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్, ఇది టీఎస్ ఈసెట్ 2022 ఈసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆమెకి 184 ర్యాంక్ వచ్చినా కూడా ఆమెకి జేఎన్టీయూ మంతనీలో వచ్చింది. సో ఇక్కడ ఈమె ఓసీ కాబట్టి ఈమెకి అంత ప్రిఫర్డ్గా మంచి, అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆ కోర్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది కాబట్టి మంచి కోర్సే. సో ఆమెకి ఈ కాలేజీలో వచ్చింది. అండ్ ఇంకొక అలాట్మెంట్ ఆర్డర్ ఉంది మన దగ్గర. ఆమెకి 120 ర్యాంక్ వచ్చింది, 2023కి సంబంధించింది. ఇక్కడ 398 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంది. సో ఈమెకి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టాప్ కాలేజ్, టాప్ 3గా చెప్పుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్లో ఈమెకి సీట్ వచ్చింది. ఈమె ట్యూషన్ ఫీజు మొత్తానికైతే 0 వచ్చింది. ఎందుకంటే ఈమె ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 398 ఉంది, 1500 బిలో ఉంది కాబట్టి ఏమి ఎగ్జామ్ మన ట్యూషన్ ఫీజు వాసవి కాలేజీలో ఉన్న 1,40,000 పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు కూడా ఇలా ఒకవేళ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1500 ఉంటే మీరు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూద్దాము. మనకి ఇది ర్యాంక్, ఈసెట్ ర్యాంక్ ఈమెకి. ఓకే, ఇది ర్యాంకు ప్రిడిక్షన్ చేయడానికి మనకు వస్తుంది. అంటే 102 మార్క్స్ వచ్చినాయి. సో ఈమెకి బ్రాంచ్ ర్యాంక్ వచ్చి 253 వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 850 వచ్చింది 2023. సో మరి ఈమెది కూడా అలాట్మెంట్ ఆర్డర్ ఉంది, చూద్దాము. ఈమె అలాట్మెంట్ ఆర్డరు చూడాలండి. ఇక్కడ పిక్స్లో ఎక్కడో ఉంటుంది. ఈమె పేరు లక్ష్మీదేవి, గుర్తుపెట్టుకోండి. సో లక్ష్మీదేవికి ఎక్కడ వచ్చింది అనేది చూద్దాము. సో ఇందాక చెప్పాం కదా, ఈమె ఫజీలా 543, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 2191. సో మనం ఆల్రెడీ చూసాము. ఈమెకి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో వచ్చింది. ఇది జాయినింగ్ రిపోర్టు. సో ఇది లక్ష్మీదేవి. సో ఈమెకి సిబిఐటీలో వచ్చింది. సిబిఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిందండి. సిబిఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ర్యాంక్ వచ్చి 253 ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 1500 బిలో ఉంది కాబట్టి ఈమె ఎగ్జామ్ మన ట్యూషన్ ఫీ అనేది ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది 2023కి సంబంధించిన అడ్మిషన్, అంటే లాస్ట్ ఇయర్దే. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో ఈసెట్ ర్యాంక్ కార్డు. సో ఈమెకి ఈమె పేరు 120 బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది, 398. అండ్ ఈమెది కూడా మనం చూద్దాం ఏ కాలేజీలో వచ్చింది ఏంటి అనేది. అండ్ సౌజన్య, సో ఈ అమ్మాయికి బ్రాంచ్ ర్యాంక్ 74 వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 709 వచ్చింది. సో ఇది 2022కి సంబంధించింది. అండ్ ఈమెకి వచ్చిన కాలేజ్ సిబిఐటి వచ్చిందండి.
సిబిఐటి టాప్ కాలేజీలో వచ్చేసింది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, టాప్ 100లో ఉంది. టాప్ 100లో ఉంటే బీసీబీలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సిబిఐటి మనం ఆల్రెడీ వీడియో చేశాము. అది ఎంసెట్ ర్యాంక్స్ని బట్టి సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ సెంట్రలైజ్డ్ లిస్ట్ పెట్టలేదు. లాస్ట్ ర్యాంక్స్ అనేవి ఈసెట్ వాళ్ళకి ప్రీవియస్ ఇయర్స్లో ఏ కాలేజీలో అలాట్మెంట్స్ ఏ ర్యాంక్స్కి వచ్చినాయి అనేది పెట్టలేదు. కాబట్టి నేను ఇంజనీరింగ్ కాలేజ్ బేస్ చేసేసి మనకి టాప్ కాలేజెస్ పెట్టడం జరిగింది. సో అదొకసారి మీరు చూసుకోండి, మన ఛానల్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో ఇది ఈమెకి బ్రాంచ్ ర్యాంక్ వచ్చి 150 వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 504 అండి. ఓకే, లాస్ట్ 2023 ఈసెట్ ఎగ్జామినేషన్ రాసింది ఈ అమ్మాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఈ రైట్. సో ఈమెకి ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న అంజలి, ఇందాక చూసిన అమ్మాయి 150 ర్యాంకు 504 ఇంటిగ్రేటెడ్ ర్యాంకు. ఈమెకి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. సో బీసీడీ క్యాస్ట్. సో ఇది కూడా ఒక అప్రాక్సిమేషన్గా మనకు వస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మనకి 1500 బిలో ఉండే ఇక్కడ చూసుకోవచ్చు. ట్యూషన్ ఫీ 1 lakh ఉంది, కానీ ఈమె పే చేయాల్సింది ఏమీ లేదు. ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ 0. సో ఇలా మనకి ట్యూషన్ ఫీ అనేది ఎగ్జామ్షన్ వస్తుంది 1500 ర్యాంక్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంటే. సో ఈమెకి బ్రాంచ్ ర్యాంక్ 76 ఉంది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 242 ఉంది. సో ఈమె ఓసీ క్యాండిడేట్. మరి ఈమెకి ఎక్కడ వచ్చిందంటే వాసవి కాలేజీలో, వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. అది చూపిస్తాను మీకు ఎలాగూ. సో ఇక్కడ బ్రాంచ్ ర్యాంకు 811 వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 86163, మార్క్స్ 70, 200కి 70 మార్క్స్ వచ్చాయి. కాబట్టి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ పెద్దగా వచ్చేసింది. సో వీళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ ఉండదు. ఎస్, ఇంకా చూడొచ్చు ఇక్కడ 777 బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది, కానీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 5929 వచ్చింది. సో వీళ్ళకి కూడా ఎగ్జామ్షన్ ఉండదు. సో మీకు నేను వీళ్ళకి అంటే మీకు ఎందుకు పనికి వస్తుంది అనేది చెప్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ చూడండి 777 ర్యాంక్ వచ్చింది, 5929 ఇంటిగ్రేటెడ్ ర్యాంకు, కానీ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎంఐటి నారాయణగూడ. సో ఇది కూడా మంచి కాలేజ్ అండి. సో దీంట్లో వచ్చింది ఈమెకి. ఓకే, కంప్యూటర్ సైన్స్లో వచ్చేసింది. సో మీకు ఒక ఎస్టిమేషన్ లాగా పనికి వస్తుంది ఎంత ర్యాంక్ వస్తే. అంటే 777 ర్యాంక్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చినా కూడా చూడొచ్చు మనకి ఇక్కడ 777 ర్యాంక్ వచ్చింది, బ్రాంచ్ ర్యాంక్ అయినా కూడా కేఎంఐటీలో వచ్చింది. సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ మిత్రమా, ఈమె సిబిఐటీలో వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈమె ర్యాంకు బ్రాంచ్ ర్యాంక్ 91, ఇంటిగ్రేటెడ్ 831, స్టిల్ మంచి ర్యాంకే. అండ్ ఈమెకి సిబిఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చేసింది సీటు. ఓకే, సో ఇది ఎస్ మిత్రమా. సో ఈమె చూడొచ్చు సిబిఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చింది, ర్యాంక్ 91, అంటే 100 బిలో వచ్చింది కాబట్టి సిబిఐటీలో వచ్చింది. ఓసీ క్యాండిడేట్ ఈ అమ్మాయి యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇది ర్యాంక్ కార్డు 353 బ్రాంచ్ ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 2789, 83 మార్క్స్ వచ్చినాయి తనకి. సో ఈమెకి ఎక్కడ వచ్చింది మరి. రైట్, 353 2789. ఓకే, ఇందాక మనం చెప్పుకున్న అమ్మాయిదే. జేఎన్టీయూ యూనివర్సిటీ మంతనీలో వచ్చిందండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వచ్చింది. సో ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఫీజు 35,000 ఉంది, కానీ మేము అసలు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. 2022కి సంబంధించింది అడ్మిషన్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి రైట్, మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఇది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 28 వచ్చింది, 332 ఇంటిగ్రేటెడ్ ర్యాంకు, బ్రాంచ్ ర్యాంక్ 28 వచ్చింది, బీసీడీ క్యాండిడేట్ ఈ అమ్మాయి. అండ్ ఈమెకి ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ కాలేజ్, వండర్ఫుల్ కదా, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో సీట్ వచ్చింది. ట్యూషన్ ఫీ అనేది 35,000 ఉంది, మీరు పే చేయాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఈ 10,100 యాక్చువల్లీ రీఫండ్ చేస్తారు, యాక్చువల్లీ పే చేయించుకున్న తర్వాత కూడా. సో మొత్తానికి అయితే ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది మాత్రం ఇక్కడ 0 ఉంది. సో ఇవేం పే చేయాల్సిన అవసరం లేదు. సో 28 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్గా ఉస్మానియా యూనివర్సిటీ సీట్ వచ్చేసింది, బీసీడీ క్యాండిడేట్. మీరు యూనివర్సిటీ అడ్మిషన్స్కి సంబంధించిన మనము యాక్చువల్లీ 2023కి సంబంధించిన టీఎస్ ఈసెట్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ 119 మార్క్స్ వచ్చినాయి, 28 ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది. సో మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది, మనం చెప్పాం కదా. రైట్, తర్వాత మనకి ఇంకొక స్టూడెంట్. అండ్ ఈమె మానస 143 బ్రాంచ్ ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 493 వచ్చింది. సో ఈమెకి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది టాప్ కాలేజ్, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైనా ప్రిఫర్ చేయండి, యూనివర్సిటీ కాలేజెస్ కంటే కూడా వీటిలోనే బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా. అండ్ మంచిగా సాఫ్ట్వేర్ ఏరియాలోనే ఉంది. షేక్పేట అంటే మనకి రాయదుర్గము ఐటీ ఏరియా, ఐటీ కారిడార్లోనే ఉంటుంది కాలేజ్. సో ప్లేస్మెంట్స్ వండర్ఫుల్గా వస్తాయి. ఇగో ఈ అమ్మాయి ఇందాక నేను చూపించిన అమ్మాయి జిఎన్ఐటీలో వచ్చింది, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈమెకి చూడండి బ్రాంచ్ ర్యాంక్ 270, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 928 వచ్చింది, 100 మార్క్స్. ఓకే, సో ఇలా మనకి కొద్దిగా మార్క్స్ అటు ఇటుగా వచ్చినా కూడా మంచి కాలేజీలోనే ఛాన్స్ ఉంది. సో మీరు కావాలంటే మనం యూట్యూబ్ ఛానల్లో కౌన్సిలింగ్ సంబంధించిన వీడియో కూడా పెడతాము, అప్పుడు చూసుకోవచ్చు. 270, 928. ఇక్కడ ఈమెకి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజేఈసీ బాచుపల్లి, ఇక్కడ కూడా ఇది మంచి కాలేజీ. సో 1,35,000 ఫీజు ఉంది, కానీ మేము పే చేయాల్సింది ఏమైనా ఉందా అంటే జీరో. సో ఇలా చూసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1500 బిలో ఉంటే మంచి కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పటివరకు చెప్పిన స్టూడెంట్స్ అందరికి కూడా మంచి కాలేజెస్లోనే వచ్చాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందనే వీడియో చేస్తున్నాను. సో ఇలా మనం రకరకాల బ్రాంచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేద్దామని ట్రై చేస్తున్నాము. సో నేను కంప్యూటర్ సైన్స్కి టీచ్ చేస్తాను కాబట్టి నా స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేశాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ టీఎస్ ఈసెట్ వెబ్సైట్ ఉంటుందండి, టీఎస్ ఈసెట్ వెబ్సైట్. సో దాంట్లో చూస్తే కూడా మీకు నేను చూపిస్తాను. టీఎస్ ఈసెట్ 2023 సంబంధించిన వెబ్సైట్. ఇది లోడ్ అవ్వట్లేదు ఎందుకంటే కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ కాబట్టి క్లోజ్ చేసినట్టున్నారు. బట్ దీంట్లో అయితే యాక్చువల్లీ ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఉన్నది, నేను తీశాను. సో మళ్ళీ ఒకసారి ఈ సైట్ ఎప్పుడైతే లైవ్లోకి వస్తుందో అప్పుడు మీకు లాస్ట్ ర్యాంక్స్ అలాట్మెంట్స్, లాస్ట్ కాలేజెస్లో ఏమేమి సీట్స్ అలాట్ అయినాయి అవన్నీ కూడా ఇస్తారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మా స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యారు, మీరు కూడా బెనిఫిట్ అవ్వాలని చెప్పి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అడ్మిషన్స్.